చెప్తున్నాను అక్కడ ఖమ్మం జిల్లాలో 70 అడుగుల విగ్రహం పెట్టాం, కూకట్పల్లిలో 3 విగ్రహాలు పెట్టాం, మోతీనగర్లో ఒక విగ్రహం పెట్టామని ఆయన చెప్తారు. అప్పుడు ఎవరు మాట్లాడిన గుర్తు నాకైతే జ్ఞాపకం లేదు. సిన్సియర్ గా చెప్తున్నా. నాకైతే కేసీఆర్ గారు ఎందుకు ఎన్టీఆర్ విగ్రహాలు పెడుతున్నారని ప్రశ్నించిన వాళ్ళు ఎవరు లేరని నాకైతే విన్నట్టు గుర్తులేదు. వెంకటకృష్ణ గారు చెప్పండి. బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టినప్పుడు మనం పెట్టొద్దని అడుగుతాము, ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడు పెట్టొద్దని అడుగుతాము. నేనేమంటున్నా అంటే మన గూడాంజన్న విగ్రహం పెట్టమని మనం ఎందుకు ఉద్యమం చేయము, మన అందశ్రీ విగ్రహం పెట్టమని మనం ఎందుకు ఉద్యమం చేయము, మన శ్రీకాంతాచారి విగ్రహం పెట్టమని మనం ఎందుకు ఉద్యమం చేయము? అంటే వాళ్ళ విగ్రహం పెట్టుకున్నప్పుడే మనకు అస్తిత్వం గుర్తొస్తుంది, మనకేం ఆత్మగౌరవం లేదు. ఇంకో మాట కూడా జయశంకర్ విగ్రహాన్ని అమరావతిలో పెట్టమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఉత్తరం రాస్తారు మన వాళ్ళు. కానీ జయశంకర్ సార్ విగ్రహం తెలంగాణలో ఎక్కడ పెట్టారు, ఎన్ని పెట్టారు అనేది ఇక్కడ సీఎం గతంలో అడగలా, ఇప్పుడు అడగట్లా. సార్ ఇప్పుడు సార్ మీరు ఇంకో మంచి పాయింట్ చెప్పారు. పొట్టి శ్రీరాములు గారు చనిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల గుర్తించుకున్నాం, గౌరవించుకున్నాం. మరి శ్రీకాంతాచారి పేరు మీద ప్రతి ఊర్లో ప్రతి జిల్లాలో విగ్రహాలు ఉండాలి కదా. శ్రీకాంతాచారి అమరవీరులు కదా, 1200 మందిని గుర్తించుకోలే కదా మనము. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఏదైనా చేసినప్పుడే మనకి తెలంగాణ వాదం గుర్తొస్తుంది. మనకి సోయి లేదు, మనకు ఆత్మగౌరవం లేదు. ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడే మనకు గుర్తొస్తుంది తెలంగాణ. మళ్ళీ మరి గూడాంజన్న విగ్రహం గురించి ఎందుకు కొట్లాడడం? మనం రేపు కొట్లాడదాం పట్టండి. ఫస్ట్ ఈ డిబేట్ లో పాట చచ్చిపోతేనే కదా మళ్ళీ బతికించింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. సార్ అమరవీరుల స్తూపం ముందు కనీసం శిలాఫలం వేసుకోలేకపోయినాం సార్. 70 సంవత్సరాల పోరాటము, కనీసం ఆ శిలాఫలకం అనాథలాగా వాళ్ళకి శిలాఫలకం వేసే అర్హత వాళ్ళకి లేదేమో, శిలాఫలకం మీద పేర్లు ఎక్కే అర్హత వాళ్ళకి లేదేమో అంటున్నా. అదే ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం వచ్చినప్పుడే మనకు ఆత్మగౌరవం గుర్తొస్తుంది. ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలా వద్దా? ఆయన ఆంధ్రప్రదేశ్ కు ఉమ్మడి ముఖ్యమంత్రిగా చేసిండు. మా బీసీలకి రాజకీయ గుర్తింపు పటేల్ పట్వారి పాలన పోయి రెడ్లు వెలమ దొరల నుంచి బీసీలకి రాజ్యాధికారం వచ్చింది ఆయన వల్లనే. ఆయన అభిమానించేటోళ్ళు ఉంటారు, వివేదించేటోళ్ళు. నీ అనేది కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం 12 ఏళ్ల తర్వాత కూడా ఎందుకుంది ఇక్కడ? మరి కేసీఆర్ గారు చెక్కభజన చేసిండా? ఆయన రోజు ఆయన ఇంటి చుట్టూ పార్క్ చుట్టూ తిరిగిండు కదా. కాల్చి చంపిన కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం ఎట్లుంటది? ఆయన పేరు మీద పార్క్ ఎట్లుంటది? చిన్న సందర్భాలు వచ్చిన ప్రతిసారి విగ్రహం ఎందుకు లేదు, కాదు అంటే ఎందుకు లేదు? ఏదో